జిల్లా ఫిరంగిపురంలో శాంతినగర్లో ఉధృత చోటు చేసుకుంది. కమిటీ హాల్కు సంబంధించి 3 సెంట్ల స్థలాన్ని చిన్ని కృష్ణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు కబ్జా చేస్తారని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని వీడియో తీస్తున్న యువకుడిపై పోలీసులు దాడి చేస్తారు. ఈ ఘర్షణలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. సీఐపై కర్రలు రాళ్లతో గ్రామస్తులు దాడి చేస్తారు. అంతేకాకుండా పోలీసుల కారుపై రాళ్లతో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సీఐ క్షమాపణ చెప్పాలంటూ గుంటూరు రహదారిపై టైర్లు తగలబెట్టి రాస్తారోకో చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. లైట్ ఆ పల్లె మొత్తం కమిటీ హాల్ అనేది ఒకటి ఉంది అంబేద్కర్ గారిది. కానీ దాన్ని ఏం చేశారు, ఫోర్జరీ చేసి దాన్ని స్థలం తీసుకోవాలని చెప్పి తప్పుడు పట్టా పుట్టించి గారా చిన్ని అనేవాళ్ళు తప్పుడు పట్టా పుట్టించి, కానీ ఇప్పుడు మొత్తం మా పల్లె మొత్తం ఒకటయ్యి ఆ స్థలాన్ని మేము ఆ విషయం మీద సిఐ గారు వచ్చి మమ్మల్నే కొట్టారండి. అసలు ఏం జరిగిందో ఏమైందో తెలియకుండా మమ్మల్ని కొట్టారండి. రక్తం కొట్టించి కొట్టారు. అసలు అఖిల్ అనే వ్యక్తిని కొట్టారు. అతనికి తల పగిలి బ్లడ్ మొత్తం బ్లీడ్ అయిపోతా ఉంది. పిస్టల్ చూపించి సిఐ పిస్టల్ చూపించి బెదిరించి. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉధృత చోటు చేసుకుంది. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా కనిపిస్తోంది మీకు? ఏం చెప్తాను గ్రామస్తులు, పోలీసులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. నిన్న రాత్రి మాత్రం ఫిరంగిపురం పట్టణంలో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. ఒక పక్కన స్థానికులు, మరొక పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ రెండుగా వివాదంలో అయితే మాత్రం ఇరుక్కున్న పరిస్థితి అయితే కనపడింది. స్థానికులు అయితే మాత్రం పోలీస్ జీబుల్ని పగలగొట్టడం, అదేవిధంగా కూడా అక్కడ రోడ్డుపై టైర్లు వేసి తగలబెట్టారు. అదేవిధంగా సీఏ మీద కూడా దాడికి ప్రయత్నించారు. ప్రధానంగా కూడా ఏదైతే శాంతినగర్ అంటే ఫిరంగిపురానికి సంబంధించి ఈ శాంతినగర్ అనేటువంటి ఈ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి స్థలం, అంటే అది యాక్చువల్ గా కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ స్థలం. ఆ కమ్యూనిటీ స్థలంలో చిన్ని కృష్ణ అనేటువంటి వ్యక్తి 2 సెంటర్లు ఆక్రమించాడు. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే మాత్రం గతంలోనే రెవెన్యూ అధికారులకి, పోలీసులకి కూడా ఫిర్యాదు రూపంలో తెలియజేశారు. అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిన్న రాత్రి ఆ చిన్ని కృష్ణ అయితే మాత్రం ఆక్యుపై చేసినటువంటి స్థలంలో అక్కడ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంగతి తెలుసుకున్నటువంటి స్థానికులైతే మాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాత స్థానికులు అక్కడికి చేరినటువంటి క్రమంలో పోలీసులు అక్కడికి రావటం, అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థలంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశాన్ని షూట్ చేస్తున్నటువంటి స్థానికుడిపై అక్కడ ఉన్నటువంటి సిఏ రవికుమార్ మాత్రం అనుచితంగా వ్యవహరించడమే కాకుండా అతని మీద దాడి చేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. తమకి పవిత్ర స్థలంగా భావించేటువంటి కమ్యూనిటీ స్థలంలో ఒక పక్కన ఈ కబ్జా చేసి నిర్మాణాలు చేస్తూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ గా సీఏ చేయటం ఏంటి అని అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా సీఏ అయితే మాత్రం గన్ను కూడా తీసి ఫైర్ చేస్తానని బెదిరించడంతో అక్కడ స్థానికులకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఈ గాయపడినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కుర్రవాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంతమంది కలిసి పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలని ధ్వంసం చేశారు. ఆ తర్వాత సీఏ మీద కూడా దాడికి అయితే ప్రయత్నించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త ఏర్పడింది. ఆ తర్వాత అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఫిరంగిపురానికి సంబంధించినటువంటి ప్రధాన రహదారి మీద స్థానికులు అయితే అక్కడికి చేరి పెద్ద ఎత్తున రాస్తారోకో చేయడంతో 3 గంటల పాటు కూడా ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత గుంటూరుకు సంబంధించి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ సీఏని అయితే మాత్రం తమకు క్షమాపణ చెప్పాలి, తమ మీద అనుచితంగా మాట్లాడటమే కాకుండా దాడి చేసినటువంటి సీఐ ఎవరైతే రవికుమార్ ఉన్నారో అతను వచ్చి పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే అక్కడికి ప్రజెంట్ అయితే మాత్రం ఏఎస్పీ, అదేవిధంగా డిఎస్పీ, సీఏలు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావడం జరిగింది. ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం కొంత ఉద్రిక్తంగా ఉన్నట్టు తెలుస్తుంది. సతీష్. థ్యాంక్ యూ రవికృష్ణ.